హల్లెలూయా. యోహాను సువార్తలో ఒక చక్కని మాట వ్రాసి ఉంది, చూద్దాం. 20వ అధ్యాయము 21వ వచనాన్ని చూసుకుందాం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాడు. చూడండి, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పండి. ఇక్కడ ఎవరితో చెప్తున్న మాటను మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించుచున్నటువంటి శిష్యులతో మాట్లాడుతున్న విధానం. ఎదిన సందర్భమైనటువంటి అంశము క్రీస్తు ద్వారా పంపబడిన శిష్యులు. ఎవరు క్రీస్తు ద్వారా పంపబడిన శిష్యులు? ఎవరండి? ఇప్పుడు అప్పటిది కాదు కావాల్సింది, మనకి ఇప్పటిది కావాలి. మనమంతా ఎవరిమి? ఆయన శిష్యులం. ఆయన ఏర్పరచుకున్నటువంటి, ఆయన ఎంచుకున్నటువంటి శిష్యులు కదా. అయితే అప్పుడు వారితో మాట్లాడిన మాట ఏంటంటే, ఇక్కడ చూడండి, బహు చక్కని మాట రాయబడి ఉంది 21వ వచనంలో, యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. చూడండి, రాయబడిన మాట మర్మంలో ఇక్కడ చూడండి, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నాను అని వారితో చెప్పాను. ఇక్కడ గమనిస్తే ఎవరైనా మనకు ఒక పని అప్పగించి పంపిస్తుంటే వారు ఎలాంటి సౌకర్యాలతో పంపిస్తున్నారో గమనిస్తాం. కొన్నిసార్లు మనకున్న పరిస్థితులను బట్టి అసౌకర్యాలు, అంటే సౌకర్యము లేకున్నా కూడా ఆ సౌకర్యాలను బట్టి మనం వెళ్ళడము లేదా వెళ్ళకపోవడము అనేది మనం నిర్ణయించుకుంటాం. అవునా? మన పరిస్థితులను బట్టి. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులను లోకంలోనికి పంపే ముందు వారికి కావలసిన వాటినన్నిటినీ సమకూరుస్తున్నాడు. సమకూర్చాడా? ఏమో మనకేం తెలుస్తుంది, మనం చూస్తే కదా అనుకుంటున్నాం. ఇక్కడ గమనించండి, 19వ వచనం నుంచి చదవండి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తమ కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి తన పంపిన ప్రకారమును నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. వారి పాపములు మీరు నిలిచియుండ నిద్రో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. హల్లెలూయా. ఈ 20వ అధ్యాయము 19వ వచనం నుండి 23 వచనాల్లో
5 సందర్భాలను దేవుడు శిష్యులతో మాట్లాడి బలపరిచిన విధానం. ఇక్కడ గమనించండి ప్రియమైన తోటి పనివారులారా, ప్రియమైనటువంటి దైవజనులారా, దైవజనురాళ్ళు ఉన్నట్లయితే ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి, క్రీస్తు ద్వారా పంపబడినటువంటి శిష్యులు మనతోనే ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు సూటిగా మాట్లాడుచున్నాడు. ఆ దినము శిష్యులతో మాట్లాడాడు, ఈ దినము ఏర్పరచబడిన శిష్యులతో మాట్లాడుచున్నాడు. మొట్టమొదటిగా 19వ వచనంలో మాట్లాడిన మాట సమాధానము కలుగజేశాడు. ఎందుకు? అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారు వెనువెంట ఉంటూ నడిపించుకుంటూ అన్నిటినీ సవిచూచే క్రమములో, అన్నిటినీ తర్బీతు చేసుకుంటూ నడిపించుకున్న క్రమములో మరణముకు సమయం వచ్చి సిలువ మరణానికి అప్పజెప్పే సమయానికి ఒక భయము, ఆందోళన కలిగింది వీరిలో. అవునా? అవునా? ఈ దినము గమనించండి, మనతో ఉంటున్న వారు వెంబడిస్తున్న సమయంలో వారితో మనం ఉంటున్నంతసేపు ధైర్యముతో ఉండేవారం. ఎప్పుడైతే నిన్ను విడిచి వెళ్ళారే అనుకోండి, నీలో తెలియని భయము, బిడియం ఉంటుంది. సహజంగా ఆలోచిద్దాం. ఇక్కడ గమనిస్తే చూడండి, అప్పటి వరకు ఆందోళన చెందుతూ తమతో ఉన్న క్రీస్తు విడచిపోవడాన్ని దుఃఖములో ఉన్న శిష్యులకు పునరుత్థానుడైన క్రీస్తు ప్రత్యక్షమై సమాధానము కలుగునుగా కానీ చెప్పాడు. అవునా? భయాందోళన. అక్కడ 19వ వచనం ఏముంది? ఆదివారము సాయంకాలంలో శిష్యులు యూదులకు, అంటే అప్పుడు భయపడలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంబడి ఉన్నంత సేపు భయపడలేదు. ఈ దినము నువ్వు నడుస్తున్న క్రమంలో, నడుస్తున్న విధానంలో, ఈ లోకంలో జీవిస్తున్న నీవు పరిచర్య చేయు విధానంలో నిన్ను ధైర్యపరిచే వ్యక్తులు ఉన్నంతసేపు నువ్వు భయపడలేదు. ఎప్పుడైతే ఆ వ్యక్తులు నిన్ను విడిచారో నీలో ఒక భయం వచ్చేసింది. ఆ భయములో నుండి భయాన్ని విడుదల చేసే గొప్ప దేవుడు ప్రత్యక్షమై నీకు సమాధానము కలుగును గాక అన్నాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. సమాధానము కలుగును గాక అని వారిని పంపే ముందు సమాధానముతో లోకంలోనికి నడిపించాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17 నుంచి చూడండి త్వరగా. కీడుకు ప్రతి కీడు ఎవరికిని చేయవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికిని చేయవద్దు. ప్రతి కీడు ఎవరికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. సమాధానముగా ఉండండి అని నడిపించుకుంటూ మరలా చెప్తున్న మాట ఏంటంటే, యోగ్యమైన వాటిని. యోగ్యమైన వాటి ఏంటండి? నాకు అన్నీ తెలుసండి. ఏంటి యోగ్యమని ప్రత్యేకంగా లేఖనాల్లో బయలుపరచబడింది అంటున్నావు. గలతీయులకు రాసిన పత్రిక పౌలు భక్తుడు గలతీయు సంఘముతో మాట్లాడుచు 5వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన మాటలు చూడండి. అక్కడ అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటిని యోగ్యమైనవి నీ జీవితం అంటే ఇవే. ఇవి కలిగి నువ్వు నడిచేటప్పుడు నీలో ఆటోమేటిక్గా సమాధానమే వస్తుంది. వస్తుందా? ఒకసారి మనం ఆలోచన చేస్తే యోగ్యమైన వాటిని అన్నాడు భక్తుడు, చెప్తున్నాడు రోమా సంఘంలో ఉన్న వారికి. పౌలు భక్తుడు చెప్తున్న మాటలు ఏంటంటే, యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. వేరే ఆలోచనలు అక్కర్లేదు మనకు. యోగ్యమైన ఆలోచనలు లేకనే, యోగ్యమైన వాటిని అనుసరించకనే మనకు సమాధానం లేదండి. పక్కోడు ఎందుకు నీకు వ్యతిరేకత ఉంటున్నాడంటే యోగ్యమైన వాటిని నీలో లేకపోవడం వల్లనే. సేవకునికే ఉండదు. ఉంటుందా?
నేను మీటింగ్ చేశానంటే నేను మీటింగ్, నువ్వు మీటింగ్లో ఏం చేశావంటే నీకంటే పై ఎత్తు. అంటే యోగ్యమైన వాటిని ఆలోచించుడి అని ఇంత క్లుప్తంగా ఇక్కడ వ్రాయబడి ఉంది. చదవండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు శక్యమై నువ్వు ఉండాలి అని కమాండింగ్ చేయలేదండి. మీ చేతనైనంత అంటే రిక్వెస్ట్ చేస్తాం. మనం చేస్తామా? రిక్వెస్ట్ అనేది మన దాఖలా లేదు, యోగ్యమైనకి దాఖలా లేదు, అందుకే ఓడిపోతున్నావు. ప్రియ సహోదరి, ప్రియ తోటి పనివారులారా, దైవజనులారా, ఈ దినము గమనించండి. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు శిష్యులతోనే కాదు, మనతో కూడా ఏర్పరచుకున్న శిష్యులతో, ఆయన బాధ్యతను స్వీకరించిన ప్రతి ఒక్కరితో మాట్లాడుచున్నాడు. సమాధానం ఇచ్చాను, భయపడుతున్న నీకు సమాధానం ఇచ్చాను. యోగ్యమైన వాటిని నువ్వు అనుసరించి నడుచుకుని ఆలోచన కలిగి నడవమంటున్నాడు. నడిచి శక్యమైతే చాతనైనంత మట్టుకు ఏం కావాలి? సమస్త మనుషులతో లేదు, నాకు ఇష్టమైన వాళ్ళతోనే. అక్కడే ఓడిపోతున్నామండి. సేవకుడు ఎక్కడ ఓడిపోతున్నాడంటే సమస్తమైన మనుషులతో. అందరము కలుసుకొని ఈ రీతిగా దేవుని మయపరచడం దేవుని యొక్క ఆధిక్యత, దేవుని యొక్క అనుగ్రహం. మరి ఇంకా ఎదురు చూస్తున్నాను, ఇంకా పిలవట్లేదు అని చూస్తూ ఉన్నాను. సేవకులు కదా, త్వరగా వచ్చి ఉంటారు. మరి ఆలస్యం నేను చేస్తున్నానేమో అనుకున్నాను, కానీ మరి ఇక్కడ పరిస్థితులను బట్టి మరి దైవజనులు, పిలిచిన దైవజనులు, స్థానిక సంఘ కాపరి గారు, తోటి దైవజనులందరూ మరి ఈ మధ్యాహ్న సమయంలో సమయాన్ని చూడకుండా మరి ఉండడము దేవుడు ఇచ్చినటువంటి, మనకిచ్చినటువంటి గొప్ప వరం అని నేను నమ్ముచున్నా. నమ్మిన వారందరూ బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మనం ఆలస్యం చేయకుండా వర్తమానంలోకి వెళ్దాం. బేస్ తగ్గిస్తాం.